హైదరాబాద్ ఇదొక మహానగరం. ప్రపంచ నగరాలతో అభివృద్ధిలో ఎలాగైతే పోటీ పడుతుందో, అన్యాయాలు, అక్రమాలు, ఆడవాళ్ళ పట్ల అఘాయిత్యాలు, మాదక ద్రవ్యాల వాడకంలో కూడా అదేవిధంగా పోటీ పడుతుంది. ఎవరు మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? మీ బాబు కోటీశ్వరుడా? కాదు. మీకెవరైనా శత్రువులు ఉన్నారా? లేరు. ఒక అమ్మాయిని డబ్బు కోసం కాకపోతే మరే కారణంతో కిడ్నాప్ చేస్తాం. ఎందుకు? నిన్ను అమ్మేయటానికి. ప్లీజ్ నన్ను వదిలేయండి. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రేపు నా బర్త్డే కూడా, నేను వెళ్ళాలి. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ ప్లీజ్. దాన్ని మ్యూట్ చేయండి రా. హలో బాస్. ఏరా, నేను చెప్పిన టాస్క్ ఏం చేశారు? సక్సెస్ఫుల్లీ ఫినిష్ బాస్. ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఎవరికి డౌట్ రాలేదు. ఇప్పుడు పోలీసులు చెకింగ్ ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం ఫామ్ హౌస్కు తీసుకురండి. ఓకే డన్ బాస్. వచ్చే ముందు ఫోన్ చేసి రండి. ఓకే బాస్. నాకెందుకో మనం చేసే పని తప్పు అనిపిస్తుందిరా. అందుకే నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఆపేద్దాం. నీకేమైనా పిచ్చా? ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పిన పని చెయ్యి. అది కాదురా, మన డ్రగ్స్కి అలవాటు పడి డబ్బుల కోసం ఎన్నో తప్పులు చేసాం, కానీ ఏ రోజు అమ్మాయిల జోలికి వెళ్ళలేదు. అందుకే ఏమైనా వదిలేద్దాం. మనం చేసే పనులలో తప్పులు తెలుసుకునే టైం కాదురా ఇది. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని బాస్కి తెలిస్తే చంపేస్తాడు రా. చచ్చిపోతారా? కానీ ఆడవాళ్ళు ఉసురు పోసుకున్నాడు ఎవడూ బాగుపడలేదు. అప్పట్లో సీట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈనాటి నిర్భయకి అన్యాయం జరిగిన ఏ ఒక్కడూ బాగుపోయిన లేడు. అరే, వాడు అలాగే పిచ్చి పిచ్చికి వాగుతుంటాడు. నేను బయటకు వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తా. జాగ్రత్త.
హరే చెయ్యి, నువ్వనే చెప్పరా వాడికి. ఎక్కడ మొదలు పెట్టాం, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు మన హీరో అవ్వక్కర్లేదురా, తనకి తన ఫ్యామిలీకి వెళ్ళని చౌపోతే చాలు. వదిలేద్దాంరా ఈ అమ్మాయిని. ఇదంతా కిడ్నాప్ చేయ ముందు ఆలోచించాలరా, ఇప్పుడు కాదు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదురా, అమ్మాయిని డ్రాప్ చేసేద్దాం. అమ్మా చెప్పమ్మా. ఏరా ఎక్కడున్నావు? ఇంటికి వచ్చి 3 రోజులు అయింది. ఆ, చిన్న పని మీద అమ్మా, రేపు వచ్చేస్తా. రేపు చెల్లి బర్త్డే కదరా, గుర్తుందా? గుర్తుందమ్మా, తప్పకుండా వస్తా. చెల్లి షాపింగ్ అని వెళ్ళిందిరా, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి నువ్వు ఫోన్ చేయడానికి. నేను చేస్తానమ్మా. హలో చెల్లెమ్మా, అన్నయ్య, ఎక్కడున్నావు? షాపింగ్. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? మొబైల్ సైలెంట్లో ఉంది. ఫ్రెండ్తో షాపింగ్కి వచ్చా, ఇప్పుడే అయిపోయింది. సరే, జాగ్రత్తగా వెళ్ళు. అమ్మ నీకోసం ఎదురు చూస్తుంటుంది. సరే అన్నయ్య, ఓకే, బాయ్ రా. బాయ్. చూసావారా, 10 నిమిషాలు మీ చెల్లి కాల్ లిఫ్ట్ చేయకపోతే అంత టెన్షన్ పడ్డావే. అదే అమ్మాయి ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడాలరా, ఆలోచించు. సందీప్, నువ్వు చెప్పింది కూడా నిజమేరా. మా ఇంట్లో ఎదురు చూస్తున్నట్టే ఆ ఇంట్లో కూడా ఎదురు చూస్తుంటారు. పద దింపేద్దాం. చాలరా, ఇప్పటికే నన్ను అర్థం చేసుకుందాం, చాలా హ్యాపీగా ఉంది. ఎలా నొప్పి, నువ్వేమంటావు? మీరేమంటారా, మీ ఇష్టం. సిద్ధు వచ్చాక ఒప్పించి ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపేద్దాం. సరే కానీ జే జే, ఇదిగోరా బిర్యానీ. సిద్ధు, మనం డిసిషన్ మార్చుకుందాం. ఆ అమ్మాయిని వదిలేద్దాం. ఏమైందిరా నీకు? నేను బయటికి వెళ్ళి వచ్చే లోపల శాండీగాడ్ నేను మార్చేశాడా? వెళ్ళి ఫుడ్ బ్యాగ్ తనకిచ్చిరా. శాండీ చెప్పిన మాట్లాడట్లేదురా. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆలస్యంగా వస్తే మనం ఎంత కంగారు పడతాం. అలాంటిది ఒక అమ్మాయి వాళ్ళ అమ్మనాన్నలకు ఆ అమ్మాయిని శాశ్వతంగా దూరం చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించు. ఇప్పుడు ఎవరి మాట నేను వినను రా. ఆల్రెడీ నేను కమిట్ అయ్యాను. నా పని నాకు ముఖ్యం. ఈ ప్రపంచంలో ఆడపిల్లలు ఉసురు పోసుకున్నాడు సుఖంగా బతికినోడు లేడురా. తెల్లని కాగితం లాంటి అమ్మాయి జీవితం మీద నల్లటి మచ్చలా మనం మిగలకూడదురా. ఈ లోకంలో చెడుకున్న ఆకర్షణ మంచికి లేదురా. కానీ ఇప్పటి వరకు మనం ఎన్నో తప్పులు చేసాం. ఏ తప్పు నాకు చెడ్డగా అనిపించలేదు. కానీ అమ్మాయి జీవితంతో ఆడుకుంటుంటే నాకు మొదటి నుంచి తప్పుగా అనిపిస్తుంది. మందు గంజాయి ఇలాంటి తాగడం వల్ల మనం మాత్రం సఫర్ అవుతాం. కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల తన ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. ఇంత చెప్పినా కూడా నువ్వు మారకపోతే మన ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదురా. ఆ తర్వాత నీ ఇష్టం.
శాండీ దాన్ని కట్లిప్పేయండి రా, ఇంటికాడ దింపేద్దాం.